ఒక మనిషి ఒకే జీవితంలో 2 అణుబాంబులను ఎదుర్కొని బతికాడు. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగిన చరిత్ర. ఆ మనిషి పేరు సుటోము యామగుచి. 1945 ఆగస్టు 6వ తేదీన జపాన్లోని హిరోషిమా నగరం ఉదయం 8:15 సమయం అమెరికా ఒక అణుబాంబును వదిలింది. ఆ బాంబు పేరు లిటిల్ బాయ్. ఈ ఘటనను చరిత్రలో అటామిక్ బాంబింగ్ ఆఫ్ హిరోషిమా అంటారు. ఒక క్షణంలోనే నగరం మొత్తం అగ్నిగుండంలో మారిపోయింది. అప్పుడు యామగుచి బాంబు పేలిన ప్రదేశానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చెవులు పగిలేలా పేలుడు, అది శరీరం మొత్తం కాల్చిన గాయాలు. ఆశ్చర్యం ఏంటంటే యామగుచి బతికాడు. ఒక ప్రశ్న, ఒక అణుబాంబు నుంచి బతికిన మనిషి మళ్ళీ సాధారణ జీవితానికి వెళ్ళగలడా? గాయాలతో ఉన్నప్పటికీ యామగుచి తన ఇంటి నగరానికి వెళ్ళాడు. ఆ నగరం పేరు నాగసాకి. 1945 ఆగస్టు 9వ తేదీన మరోసారి అమెరికా అణుబాంబుని వేసింది. ఈసారి అణుబాంబు పేరు ఫ్యాట్మెన్. ఈ ఘటనని అటామిక్ బాంబింగ్ ఆఫ్ నాగసాకి అంటారు. అప్పుడు యామగుచి తన ఆఫీస్ లో హిరోషిమాలో జరిగిన ఘటనను తన బాస్ కు చెప్తున్నాడు. అప్పుడే మరోసారి ఆకాశం మొత్తం తెల్లటి మెరుపు మెరిసింది. అంటే మరో అణుబాంబు. ఒకసారి ఊహించండి, ప్రపంచ చరిత్రలో జరిగిన 2 అణుబాంబుల నుంచి బతికిన వ్యక్తి ఒక్కరే, సుటోము యామగుచి. 2010 జనవరి 4వ తేదీన యామగుచి 93 సంవత్సరాల వయసులో నాగసాకిలో మరణించాడు. అతని మరణానికి కారణం స్టమక్ క్యాన్సర్. అణుబాంబుల నుంచి బ్రతికిన మనిషి చివరికి ప్రకృతి సహజమైన కారణంతో మరణించాడు. ఈ వీడియో ద్వారా మీరు కొంచెమైనా హిస్టరీలో జరిగిన ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.